నమస్తే. నేను మీ ప్రవీణ్ శంకరి. ఈటెల రాజేందర్ బీజేపీలో ఒక బీసీ నాయకుడిగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచి రాష్ట్ర అధ్యక్షుడు అవుతాడేమో అన్నంతగా సంకేతాలు ఇచ్చిండు. ఒకవేళ మంత్రివర్గంలోకి తీసుకుంటారేమో, కేంద్ర అధిష్టానంలోకి తీసుకుంటారేమో అన్నట్టుగా ఒక ప్రచారం జరిగింది. కానీ ఆయన ఎంపీగా గెలిచిండు, ఎంపీగానే ఉన్నాడు. అటు పార్టీ అధ్యక్షుని బాధ్యతలు కూడా రాలేదు, ఇటు మంత్రివర్గంలో కూడా తీసుకోలేదు. ఒక బీజేపీ ఎంపీగా ఉన్నాడు. అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా పూర్తిగా అసహనంతోని, అసమ్మతితోని, అయిష్టంతోనే బీజేపీలో కొనసాగుతున్నాడు అనేది అందరు తెలిసిన ముచ్చటే. అయితే కొన్ని రోజులుగా బీజేపీలోంచి ఈటెల బయటకు వస్తాడు, బీజేపీ పార్టీలో ఈటెల ఉండలేకపోతున్నాడు, ఇమ్మడలేకపోతున్నాడు అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకు ఇమ్మడలేకపోతున్నాడు, ఏం జరుగుతుందని గమనిస్తే, బీసీ నాయకుడిని బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షునిగా చేయాలి అని అధిష్టానం భావించినప్పుడు ఆ ప్రపోజల్స్ లా ఈటెల పేరు కూడా ఉండే. ఈటెల పేరే ప్రధానంగా ఉండే. కానీ రాజాసింగ్ వ్యతిరేకించిండు, కిషన్ రెడ్డి వ్యతిరేకించిండు, బండి సంజయ్ వ్యతిరేకించిండు, ధర్మపురి అరవింద్ వ్యతిరేకించిండు. బీజేపీ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ బీజేపీ నాయకులు, పాత బీజేపీలు అంటే కొత్త వచ్చిన కాకుండా పాత బీజేపీలు అందరూ కూడా ఈటెలకి ఎట్లు ఇస్తారు? ఈటెలది బీజేపీ బ్యాక్గ్రౌండ్ కాదు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ కాదు. దాంతో పాటు ఆయన లెఫ్ట్ భావజాలం ఉన్న వ్యక్తి, ఎట్లు ఇస్తారు మీరు ఈటెలకు అని చెప్పేసి చాలా బహిరంగంగా వ్యతిరేకించారు ఈటెలకు అధ్యక్ష పదవి ఇవ్వడాన్ని. సో అధిష్టానం కొంచెం వెనక తగ్గింది. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, ఏపీ బీజేపీ చిన్నప్పటి నుంచి అంటే మొదటి నుంచే ఆర్ఎస్ఎస్ తో ఏపీతో పనిచేసిన రామచంద్రరావుకు అధ్యక్ష పదవి కట్టబెట్టింది, ఈటెలను పక్కకు పెట్టింది. ఇది ఇట్లా ఉంటే మరి తన సొంత నియోజకవర్గంలోనైనా, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోనైనా ఆయన ఎంతో కొంత రాజకీయం చేసుకుంటారు. సొంత జిల్లా కరీంనగర్ జిల్లా, ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన, మంత్రిగా పనిచేసిన నియోజకవర్గం హుజూరాబాద్. అక్కడ కూడా ఆయన సొంత నియోజకవర్గంలో కూడా ఈటెల రాజేందర్ పని చేసుకోకుండా ఈటెల రాజేందర్ని ఎక్కడికక్కడ కట్టడి చేసేలాగా కరీంనగర్ జిల్లా మొత్తం మీద బండి సంజయ్ పట్టు పెట్టుకున్నాడు. బండి సంజయ్ ఏళ్ళు పెట్టి కరీంనగర్ రాజకీయాల్లో ఈటలను రానియకుండా చూస్తుంది అనేది ఇప్పుడున్న టాకు. మొన్నటికి మొన్న అసెంబ్లీ మన ఏదైతే సర్పంచ్ ఎలక్షన్ జరిగినాయో, సర్పంచ్ ఎన్నికలలో కూడా ఈటెల వర్గానికి ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకుండా, సర్పంచ్ టికెట్ ఇవ్వకుండా, సర్పంచ్ బీఫామ్లు ఇవ్వకుండా, ఈటెల వర్గం సర్పంచులు కాకుండా అడ్డుకున్నాడు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఈటలను ఎక్కడ రానియకుండా మొత్తం తానే, కరీంనగర్ జిల్లాలో మొత్తం తానే కర్త కర్మ క్రియ అయి బండి సంజయ్ ప్రచారం చేస్తూ ఉన్నాడు. ప్రధాన మెయిన్ ఫేస్ ఆయననే ఉంటా ఉన్నాడు. కేంద్ర మంత్రిగా ఉన్నాడు, మాజీ అధ్యక్షుడిగా పనిచేసి కొంచెం మాటల దూకుడుగా మాట్లాడతారు కాబట్టి బండి సంజయ్ నేను పోతేనే ఓట్లు పడతాయి అని తన సొంత ఇమేజ్ని బిల్లు చేసుకునే పనిలో పడ్డాడు. అందులో భాగంగానే ఈటలకు చెక్ పెడుతూ ఈటలను పార్టీలో నెగలనీయకుండా చేసే కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి ప్రధాన ఆరోపణ. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అభ్యర్థులలో కూడా ఒక్కరిని కూడా ఈటెల అనుచరులకు బీఫామ్లు ఇవ్వలేదు, ఈటెల అనుచరులకు బీఫామ్ దక్కకుండా బండి సంజయ్ రాజకీయం చేసిండు అని చెప్పేసి ఒక టాకు. మరి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు రాబోతుంది, జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతుంది. అక్కడనన్నా ఈటెల తన వర్గానికి కొన్ని టికెట్లో, కొన్ని సీట్లో తెచ్చుకోగలుగుతారు. అంటే అక్కడ కూడా అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాను. మరోవైపు హైదరాబాద్ లో రాజాసింగ్ లాంటి వాళ్ళు బహిరంగంగా ఈటెల ఎందుకు ఈటెల పార్టీలు అనేది మాట్లాడుతున్నారు. సో ఆయన కొన్ని ఇంటర్వ్యూలలో కూడా అసహనంగా, ఇష్టంగా ఉండిలేనట్టుగా మాట్లాడుతున్నారు. మొన్న తాజాగా ఒక సభలో మాట్లాడుకుంటా మా బాస్ అంటే కేసీఆరే కదా అని చెప్పేసి తన పూర్వ పార్టీ బీఆర్ఎస్ సంబంధించిన చీఫ్ కేసీఆర్ తన బాస్గా చెప్పుకుంటూ ఒక మాట మాట్లాడాడు. సో అసలు ఈటెల ఏం ఆలోచిస్తున్నాడు? ఇప్పుడు బీజేపీలో కష్టంగా ఉండలేక ఉంటున్నాడా? ఎన్నికల వరకు తను ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నాడా? ఇప్పటికే ఆయన అనుచరులు పోయి ఈటెల దగ్గర వాపోతున్నారంట. అన్న ఏంది ఇది, మనకు అసలు సీట్లు ఇస్తలేరు, కనీసం మర్యాద ఇస్తలేరు, పార్టీ ప్రోగ్రాంలలో కూడా అధికారికంగా కూడా పిలుస్తలేరు, పార్టీ ఎంపీగా ఉన్నాను, నువ్వు అధ్యక్ష పదవి కావాలంటే కూడా నిన్ను అధ్యక్షుడి కాకుండా అడ్డుకున్నారు, అసలు ఎందుకు ఈ పార్టీలో అవసరమా అని చెప్పేసి ఈటెల అనుచరులందరూ కూడా అసంతృప్తితోటి, తీవ్ర అసహనంతో ఉన్నారంట. మరి ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు? ఈ మధ్యకాలంలో బయటకు ఒక వార్త ప్రచారం జరిగింది, పుకారైంది. ఏమని? ఈటెల పార్టీ నుంచి బయటకు రాబోతున్నాడు, తిరిగి బీఆర్ఎస్ లో చేరబోతూ ఉన్నాడు. ఈ మేరకు కొన్ని సాధారణ ఏమంటారు చర్చలు, ఆ మంతనాలు కూడా జరిగినాయి అని చెప్పేసి. కానీ ఈటెల దాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు. ఒకవేళ అదే నిజమైతే బీఆర్ఎస్ పార్టీకి కొంత ప్లస్ పాయింట్ అవుతుంది, బీజేపీకి కొంత ఎదురు దెబ్బనే అవుతుంది. కానీ ఈ మున్సిపల్ ఎన్నికలు కొంచెం ప్రచారంలోనైతే దూసుకుపోతున్నట్టు కనిపిస్తుంది. కానీ మొత్తంగా ఈటెలను పక్కకు పెట్టి ఈటెల బీజేపీలో అంత ముఖ్యమేం కాదు అనే సంకేతాలు ఇచ్చేలాగా, క్యాడర్కు సంకేతాలు ఇచ్చేలాగా, ప్రజలకు సంకేతాలు ఇచ్చేలాగా బండి సంజయ్ మొత్తం తన కరీంనగర్ జిల్లాను మొత్తం తన గుప్పిట్లో పెట్టుకుని తన అజమాయిషిలోనే కరీంనగర్ జిల్లాలో బీజేపీ రాజకీయాలు జరగాలి అనే కోణంతో ఈటెలను పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తూ, కావాలని పక్కకు పెడుతూ చేస్తున్నట్టు. మరి ఈటెల ఎలాంటి నిర్ణయం తీసుకోబోతాడు? పార్టీలోనే ఉంటాడా, అసహనంతో కొనసాగుతాడా, లేక బయటకు వస్తాడా? ఆ మధ్యలో ప్రచారమైనట్టు
కొత్త ఒక బీసీ పార్టీ ఏదైనా పెట్టబోతున్నాడా, లేకపోతే ఇంకో తోడైనా చేతులు కలుపుతాడా అనేది ఇప్పుడు ఈటెల ముందున్న ప్రశ్న, ప్రజలు ఆలోచిస్తున్న, ప్రజలను కూడా ఆలోచింపజేస్తున్న ప్రశ్న. మరి చూద్దాం ఈటెల ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు, పార్టీలోంచి బయటకు వచ్చి, బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆయన అసమ్మతి స్వరాన్ని వినిపించేమని చేస్తాడా, పార్టీలోనే ఉంటే అసమ్మతి స్వరాన్ని వినిపిస్తాడా, కొత్త పార్టీ పెడతాడా, లేకపోతే తన మాతృ సంస్థ, పాత పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ లోకి పోయి కేసీఆర్ కు అనుకూలంగా, కేసీఆర్ కు చేదోడు వాదోడుగా ఉంటూ మళ్ళీ నెంబర్ 2 గా పార్టీలో కొనసాగుతారు అనేది ఇప్పుడున్న ఆసక్తికర ప్రశ్న. చూద్దాం మరి ఈటెల ఎలాంటి స్టెప్ తీసుకుంటాడో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను మీ ప్రవీణ్ సుంకరి. థ్యాంక్ యూ.